అభయాంజనేయ స్వామి దేవస్థాన కొత్త కార్యమండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జంక్షన్లోని 4 రోడ్ల కూడలిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం కార్యమండలి కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. కొత్తగా ఎన్నుకున్న వారితో ఈ రోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలు, భక్తుల సాక్షిగా దేవస్థాన కార్యమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చారు. వేద మంత్రాల నడుమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, కొత్తగా ఎన్నికైన వేమూరి శ్రీనివాసరావు అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన చైర్మన్గా కార్యమండలి సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యం, సేవా కార్యక్రమాలు తమ ప్రధాన లక్ష్యమని సభ్యులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కొత్త కమిటీ ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టి ఉత్సవాలు, అన్నదానం, భక్తి కార్యక్రమాలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కమిటీ నిజాయితీగా పనిచేస్తే ఆలయం మాత్రమే కాదు, గ్రామం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మరియు ఏలూరు శాసనసభ్యులు బట్టేడి చంటి, వేగుంట రాము, ఎలమంచిలి మూర్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఘారపాటి రామ, సీతాపాటి ప్రెసిడెంట్ బెక్కం లక్ష్మీనారాయణ, మట్టా శ్రీనివాసరావు, వడ్డే వాసవి దేవి, పోయపాటి దీపు, ఏఎంసీ డైరెక్టర్ మౌలాలి, పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద మీద రాజుగా కోరుతున్నాం. అలాగే ధర్మకర్తలందరూ కూడా వచ్చి 2వ లైన్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ గణేష్ చంద్ర గారిని వేద మీద రాజుగా కోరుతున్నాం. అలాగే గారిని కూడా రాజుగా కోరుతున్నాం. గ్రామ పంచాయతీ లక్ష్మణాని గారిని, అలాగే బీజేపీ నుంచి ఇచ్చేసిన కృష్ణప్రసాద్ గారిని కూడా వేదిక మీద రాజుగా కోరుతున్నాం. శ్రీనివారి ఆశీర్వాదంలో కోరుతున్నాం. ధన్యవాదాలను రాజుగా కోరుతున్నాం. దయచేసి తరగతులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ధర్మకర్తగా బాబు ఒక్క నిమిషం మీ అందరూ లైన్లో ఉంటే అమ్మవారి ప్రమాణానికి మీ అందరితో ప్రమాణ స్వీకారం చేస్తారు. చైర్మన్ గారితో పాటు మీరు కూడా ఏలూరు జిల్లా ఎదపాడు మండలం అప్పలవీడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము ధర్మకర్తగా నియమింపబడిన శ్రీ వేమూరి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థల దేవాదాయ ధర్మాదాయ శాఖ లెటర్ నెంబర్ B1 COE 12026 31/48/225 ఉత్తర్వుల మేరకు నేను ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత ద్వేషములు
హాని లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పని చేయగలవాడనని దేవుని మీద ప్రమాణము చేయుచున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థల మరియు దేవాదాయ శాఖ చట్టము 30/1987 నందు పొందుపరిచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ ఆమోదించుతున్నాను. థ్యాంక్ యూ. వేదిక రాణించిన బెంగళూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే బెంగళూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అలాగే బెంగళూరు నియోజకవర్గ నాయకులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అలాగే ఈ సమావేశానికి వచ్చేసిన మరి కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఏదైతే ఈ రోజున అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మరి వేమూరి శ్రీనివాసరావు గారు, అలాగే ట్రస్ట్ సభ్యులుగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అలాగే ఇప్పుడే వచ్చిన బీజేపీ మరి జిల్లా అధ్యక్షులు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే జంక్షన్ మీదుగా ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా ఇక్కడ ఆగి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం తీసుకుని కానీ వెళ్ళరు. అంత విశిష్టత గల దేవస్థానం ఇది. దాన్ని ఏదైతే ఈ రోజున మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ దేవాలయానికి మరి ఏదైతే వేమూరి శ్రీనివాసరావు గారికి మరి అలాగే ట్రస్ట్ సభ్యులకి అప్పచెప్పారు. మరి ఏదైతే బైపాస్ వేసినప్పటికీ కూడా చాలా మంది ఆంజనేయ స్వామిని దర్శించుకునే మనం వెళ్ళాలని, హైదరాబాద్ అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఆ దర్శించుకోవడం జరుగుతుంది. అంత విశిష్టత, అంత మహిమ గల ఆంజనేయ స్వామి విగ్రహం. మరి దీన్ని 1938లో మరి మేక వెంకటాద్రి అప్పారావు గారు అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన దైవభక్తిలో ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది భక్తుల యొక్క కోరికలు మరి ఆంజనేయ స్వామి తీర్చడం జరిగింది. ఆ నమ్మకం కూడా ప్రజల్లో కల్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీని పవిత్రతని కాపాడవలసిన బాధ్యతని, అలాగే దీని విశిష్టతని ప్రపంచవ్యాప్తంగా తెలిసే బాధ్యతను కూడా ఈ కమిటీ తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చెందినందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తూ మరి వెంటనే నేను కూడా ఈ కార్యక్రమానికి రావాలి, ఆంజనేయ స్వామి దర్శించుకోవాలనే ఉద్దేశంతో మరి నేను కూడా రావడం జరిగింది. మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటూ మరి నేను రావుడు గారు కానీ రాఘవరావు గారు చాలా మంది పెద్దలు ఈ ఆలయానికి ప్రతిష్టాత్మకంగా చైర్మన్ చేశారు. ఇప్పుడు శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. అంటే ఆ భక్తి అలాగే సేవ చేయాలనేటువంటి తలపు కలిగినటువంటి వ్యక్తులే ఈ ఆలయానికి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం. యాక్చువల్గా ఇది అప్పనబడైనా సరే హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దేశ ప్రజలందరికీ కూడా ఆంజనేయ స్వామి చాలా మంది ఉంటారు. కానీ హనుమాన్ జంక్షన్ అనగానే అభయ ఆంజనేయ స్వామి. ఎమ్మెల్యే గారు కూడా ఎంత కొత్త ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఆకుండా వెళ్ళరు. అంటే ఇది సిగ్నిఫికెన్సీ ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రతి వ్యవస్థలో కూడా కాపాడుతున్నటువంటి అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు కూడా ఈ పదవీ కాలంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా అయినా సరే అందరితో కూడా బోర్డులో కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలు అందరూ ప్రజల సహకారంతో తీసుకుని ఈ ఆలయ అభివృద్ధికి కావాలి ఉన్నటువంటి అవకాశాల్లో మెరుగ్గా చేయగలిగినటువంటి అవకాశాలన్నింటినీ కూడా చేస్తారని చెప్పి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఎమ్మెల్యే గారికి శ్రీనివాసరావుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండు జిల్లాలని కలుపుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఏదైతే ఉందో అభయాంజనేయ స్వామి నూతన పాలక ఈ రోజున హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మా
ముఖ్య అతిథిగా మాకు ఇచ్చేసినటువంటి దెందులూరు గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే ఈ రోజున ఏలూరు బడేటి చంటి గారికి, సరసాని ఆంజనేయులు గారికి, బీజేపీ నాయకులకు, చైర్మన్లకి, కార్పొరేషన్ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారికి, అందరికీ, డైరెక్టర్లకి, అందరికీ కూడా ఈ వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈ రోజున ఈ అభయ ఆంజనేయ స్వామి వారి గుడికి చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి మా తమ్ముడు వేమూరి శ్రీనివాసరావుని సరైన మంచి క్యాండిడేట్ ని మంచి కష్టపడ్డ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుండి చక్కటి మృదు స్వభావంతో కష్టపడినటువంటి వ్యక్తిని సూచించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మంచి అభ్యర్థులు మాకు మంచి ఆ టెంపుల్ ని అభివృద్ధి చేసే బాధ్యత మా తమ్ముడికి అప్పచెప్పినందుకు మేము మా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అంటే ఒక చాలా గొప్ప సందేశాలు ఇచ్చే, అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టిలో చూస్తుంది. ఆ దృష్టిలో గొప్ప నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్నేహభావం, వాళ్ళ హావభావాలు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం వాళ్ళు పడుతున్న ఆహార్నిశలు పడుతున్నటువంటి కష్టం చరిత్రలో మీరు ఏ రాజకీయ నాయకుల్లో కూడా చూడలేరు. అటువంటి గొప్ప నాయకులు మనకి దొరికినందుకు చాలా మనందరూ కూడా అదృష్టంగా భావిస్తూ, అలాగే గౌరవనీయ ఎమ్మెల్యే అని కూడా నేను కోరుకుంటున్నా. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు అంటే మీ వెస్ట్ గోదావరిలో మీరు చైర్మన్ ఎట్లాగో చైర్మన్ మీకేసుకుంటారు, డైరెక్టర్లు కూడా మొత్తం మీ వెస్ట్ గోదావరిలో ఉభయ పార్టీలకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురికి ఇచ్చుకుంటున్నారు. మేము కృష్ణా జిల్లా నుండి ఆంజనేయ స్వామి గారిని అంటే ఎక్కువగా అందరూ ఎక్కువగానే పూజిస్తాం, కానీ మేము ఎక్కువ జనాభా ఆంజనేయ స్వామి వారి కొమ్ము ప్రార్థించుకోవడం జరుగుతుంది. మాకు కూడా ఒకటో రెండో డైరెక్టర్లని మా కృష్ణా జిల్లా కూడా మీరు అవకాశం చూసి ఇచ్చేయమని నేను ఎమ్మెల్యే నెక్స్ట్ టైం అయినా కోరుకుంటున్నాం. మాకు కూడా ప్రపోజల్లో పెట్టమని, అది ఎప్పటి నుంచో మా కోరిక, అది మా కోరిక నెరవేరటం లేదు. అది మీ ఆధ్వర్యంలో అది మీరే చేయగలరు, అది మాకు అవకాశం కల్పించుకోమని అలాగే కోరుకుంటూ, చింతమనేని ప్రభాకర్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పుకోవాలి. ఎక్కడ కోపం ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు హనుమాన్ జంక్షన్ మీటింగ్ లో, అక్కడ ప్రేమ ఉంటుంది. ఎక్కడ కోపం ఉంటుందో మనిషిలో, ఫైర్ ఉంటుందో అక్కడే ప్రేమ కూడా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన భావం ఆ రోజున మనందరూ చూసాం. నిజంగానే ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక విశిష్టమైన వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు. ఎందుకంటే ఆయన హావభావాలు కానీ, ఆయన చిరాకు పడితే అతన్ని ఎంత గొప్ప వాళ్ళని లెక్క చేయడు. ఆయన ప్రేమిస్తే ఒక సామాన్యమైన, నేను 400 మందిని ఆయనతో చూశాను, సామాన్యమైన ఒక భిక్షాటన చేసుకునే వాడిని కూడా, అంటే ఒక రిక్షా కార్మికుడు, ఒక ఆటో కార్మికుడు, ఒక భిక్షాటన చేసుకునే వాడిని కూడా భుజం మీద చేసి ఏంటి నీకేం కావాలని చెప్పి సంస్కారవంతంగా ప్రతి ఒక్కరిని పలకరించేటువంటి గొప్ప ఎమ్మెల్యేని నేను ఈయన ఖచ్చితంగా చూస్తున్నా. నేను ఎదుర్కొనకూడదు కాదు, మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేసే సంస్కారవంతమైన పనికి మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఆ ప్రవర్తన ఖచ్చితంగా కావాల్సిందే. ప్రేమించేవాడిని ఇంకా డబుల్ ప్రేమిస్తాను, ద్వేషించేవాడిని సరే ఆయన మాటలో మీ అందరికీ తెలుసు. ఏదైనా తేడా వస్తే ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తారా, అది వదిలేసేయండి. ప్రేమ అనేది అత్యంత ప్రేమ ఉన్నటువంటి, ప్రేమించేటువంటి
సిద్ధమనేని ప్రభాకర్ గారిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మీ తమ్ముడు ఈ అభయాంజనేయ స్వామి చైర్మన్ గా ఈ రోజు నుండి ప్రమాణ స్వీకారం చేసిన టైం నుండి కూడా ఇందాక వినయ్ శెట్టి గారు చెప్పారు, ప్రపంచ వ్యాప్తంగా ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు కార్యక్రమాలని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరికీ తెలియపరిచే విధంగా మనకి ఈ కార్యక్రమాలని పూజా కార్యక్రమాలని తెలియపరిస్తే చాలా అదృష్టంగా ఉంటుంది మనకి హనుమాన్ జంక్షన్కి. ఆ విధంగా మీరు కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తే అది మన ఎమ్మెల్యే గారికి ఆయన నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆయనకి కూడా మంచి ఆశీర్వచనం ఆంజనేయ స్వామి నుంచి కానీ ఈ ప్రజల నుంచి కానీ ఆయనకు కూడా దీవెనలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం మిత్రుల్లో మా జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే తెలుగు మహిళలకి, బీజేపీ నాయకులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ సార్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టార్ కే ప్రైమ్ న్యూస్.